ఎప్పుడైతే మనిషి సంచారాన్ని వదిలి వ్యవసాయాన్ని మొదలెట్టాడో అదే నాగరికత పుట్టినరోజు. దాని వయస్సు 10,000 సంవత్సరాలు. మానవ జాతిని ఉద్ధరించిన నాగరికతలు 4: ఇండస్ వ్యాలీ, మెసపటోమియా, ఈజిప్ట్, చైనా. వాటి పునాదుల మీదనే ఈనాటి ప్రపంచం పరిగెడుతుంది. తక్కువ టైంలో తక్కువ ఎనర్జీని వాడి ఎక్కువ పని చేసేది ఏదైనా టెక్నాలజీ కిందికే వస్తుంది. సివిలైజ్డ్ సొసైటీలో ఈ టెక్నాలజీది మెయిన్ రోల్. సిటీ మొత్తం కార్లతో బిల్డింగులతో నిండిపోయినంత మాత్రాన అది సివిలైజ్డ్ సొసైటీ కాదు. బస్ ఎక్కేటప్పుడు క్యూ లైన్ పాటించడం, హాస్పిటల్లో, పబ్లిక్ ప్లేసుల్లో ఫోన్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడటం, మరీ అర్జెంట్ అయితే చిన్నగా మాట్లాడటం, ఇవన్నీ సివిలైజేషన్లో భాగమే. ఎవడో సైకో రేప్ చేయడం వల్ల ఎక్స్ అనే పర్సన్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ప్రాణాలు పోయాయి. ఈ న్యూస్ని చదివినా విన్నా సహించలేం. కానీ పొల్యూషన్ వల్ల ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ న్యూస్ అనాథ. ఆ మ్యాటర్ ఎప్పటికీ ట్రెండింగ్లోకి రాదు. ఈ 2 సిచ్యువేషన్స్లో తేడా ఉందేమో కానీ రిజల్ట్స్లో మాత్రం తేడా ఏం లేదు. ఇక్కడ పొల్యూషన్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి ప్రాణాలు పోయాయి. అక్కడ సైకో వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యి ప్రాణాలు పోయాయి. ఇద్దరూ బాధ అనుభవించారు, ఇద్దరూ చనిపోయారు. కానీ ఈ సివిలైజ్డ్ సొసైటీలో శిక్ష మాత్రం ఒకరికే. ప్రతి సంవత్సరం లంగ్స్ పాడే 1,00,000 మంది చనిపోతున్నారు. నెక్స్ట్ ఇయర్ చనిపోయే ఆ 1,00,000 మందిలో నువ్వు నేను ఉండొద్దనేదే నా కోరిక. ఏ పొల్యూషన్ అయినా సీరియస్ క్రైమ్ లాగా చూడండి ప్లీజ్. ఆ తర్వాతే మేము సివిలైజ్డ్ అని చెప్పుకోండి. అప్పుడు వింటాం మీ సివిలైజ్డ్ ముచ్చట్లు, మీ నాగరికత కథలు.